హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే మనం ఇనుప సామాన్లు కొట్టుకు వెళ్ళబోతున్నాం అనమాట. నేనైతే చాలాసార్లు అక్కడికి వెళ్ళి కొన్ని ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ని తీసుకొచ్చి వాటిని కొంచెం రిపేర్ గట్రా చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను ఈ ఛానల్లో. ప్రజెంట్ మన ఛానల్లో ఉన్న కండిషన్కి కొత్త ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అంతా నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నాను. సో అందుకే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే సరదాగా చూపిస్తా అక్కడ అసలు ఏముంటుంది, ఏమేమి దొరుకుతాయని మీరు కూడా చూసేయండి. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో ఇదిగోండి గైస్, మనం మినపకొట్టులోకి అడుగు పెట్టామో లేదో మనకి సంబంధించిన వస్తువు మనకు కనిపించింది. అదే ట్రైపాడ్ స్టాండ్ చూసుకోవచ్చు. ఇదైతే నిజానికి చాలా మంచి కంపెనీ ట్రైపాడ్ స్టాండే. బట్ దీన్ని అన్ఫార్చునేట్లీ మనం పట్టుకెళ్ళాం, ఎందుకంటే దీనికి 2 కాళ్ళే ఉన్నాయి. అందులో ఉన్న ఒక్క కాలు అయితే ఇరిగిపోయింది. సో ఇంకా చేసేది ఏమీ లేక ఇంకొక 2 అడుగులు ముందుకేస్తే పక్కన ఒక చిన్నపిల్లలు తొక్కునే సైకిల్ పడి ఉంది. సో దాంతో కూడా మనకు పని లేదు. ఇంకా ఇదిగోండి, ఇక్కడ అంతా మొత్తం ప్లాస్టిక్ ఉందన్నమాట. ఈ ఇనపకొట్లు ఏంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకే ఎక్కువ ప్లాస్టిక్ ఉంది. సో చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న టవర్ కూలర్ కనిపించింది. నేను దీన్ని బేసిక్గా ఎందుకు చూస్తున్నానంటే దీని లోపల మనకి ఏమైనా 355 మోటార్లు ఉంటాయేమో నేను చూసా. బట్ కానీ లోపల ఏమీ లేవు. ఈ ఇనపకొట్లో ఏంటో తెలియదు కానీ ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక 5 వోల్ట్ అడాప్టర్ ఉంది. బట్ కానీ మొత్తం పోర్ట్ అంతా తుప్పటేసింది దాని లోపల పోర్ట్స్ అని. సో ఇంకా పనిచేస్తుంది అనిపించబోయేసరికి పక్క వచ్చి ఎత్తుక్కుంటుంటే ఇంకొక 12 వోల్ట్ అడాప్టర్ నాకు కనిపించింది. ఈ అడాప్టర్ కండిషన్ పైకి బాగానే కనిపిస్తుంది. దీని లోపల నుంచి వాటర్ ఉన్న సౌండ్ వస్తుంది. సో అందుకే దీన్ని స్టార్టింగ్లో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ మనకి మళ్ళీ వాటర్ ఉంటే మనకే ఇబ్బంది కదా. ఇంక చేసేదేమీ లేక వాటిని పక్కనే రాద్దామని వచ్చేస్తుంటే లోపల నుంచి ఇంకొక 2 అడాప్టర్లు బయటకు వచ్చాయి. యాక్చువల్లీ నేను ఒక్కడిని ఇక్కడికి రాలేదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు. బై లక్కీలీ తనకు ఒక హెడ్సెట్ దొరికింది. ఇది బోట్రానిక్స్ కంపెనీ హెడ్సెట్. ఇంక ఇది మా ఫ్రెండ్ పట్టుకోమని ఇచ్చేసి ఇంకెవరన్నా ఉన్నాయేమో నేను ఎతుకుతుంటే నాకు చూడండి ఏం దొరికిందో. ఇది ఒక మంచి క్వాలిటీ ఉన్న సబ్ వూఫర్. బట్ కానీ బాధ ఏంటంటే అది డైరెక్ట్ హోమ్ థియేటర్గా ఉండిపోయింది. నేనేమో స్క్రూ డ్రైవర్ తెచ్చుకోవాలా. ఇక మనం పట్టుకెళ్తాక వీలుగా ఉండే ఏమన్నా ఉన్నాయని చూస్తుంటే ఇదిగోండి చిన్న ఎల్ఈడి బల్బ్ దొరికింది. నేను దీన్ని తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి ఇస్తే ఎందుకు దీన్ని తీసుకోవడం, నీ ఇంట్లోనే చాలా బల్బులు ఉన్నాయి కదా వాటిని నేను వాడుకోవచ్చు కదా అన్నాడు. సరే ఇది పాయింటే కదా అని చెప్పి ఇంకొంచెం ఎదరికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేసా. ఇంక ఎదరికి వచ్చి వెతకడం స్టార్ట్ చేసానో లేదు, బై లక్కీలీ మనకి ఈ మూల ఈ డెకరేషన్ లైట్ దొరికింది. ఇక మనం తీసుకోవాలనుకున్న వాటిలన్నిటిని పక్కన పెట్టుకుని వీటికి బిల్ వేయించేసా. సో గాయ్స్, ఇదిగోండి ఈ పక్కన ఉన్న కవర్లోనే మొత్తం మనం తెచ్చుకున్న ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. సో 1 by 1 వీటిని అంతంత కొన్నాను. అలాగే ఇవి పనిచేస్తున్నాయో లేదో కూడా చూసేద్దాం. సో ఇదిగోండి గైస్, ఇవే అనమాట మనం మొత్తం ఇనుప సామాన్ల కొట్టు నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్. అయితే ఫస్ట్ అయితే ఇందులో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్న ఐటమ్స్ అయితే చూద్దాం. ఇదే అనమాట మన ఫ్రెండ్ అయితే మనకి ఇచ్చిన హెడ్సెట్. అయితే ఇది చూస్తుంటే ఇంకా బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉంది, బట్ కానీ ఇది కొంచెం డ్యామేజ్ అయింది. సరే అసలు ఇది పని చేస్తుందో లేదో అని చెప్పి ఆన్ చేస్తే నాకు పెద్ద షాక్, ఎందుకంటే ఈ హెడ్సెట్ సూపర్గా పనిచేస్తుంది. పైగా ఇది మొబైల్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. దీని నుంచి సాంగ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా మన సెకండ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ దగ్గరికి వస్తే అదే సీలింగ్ లైట్ అనమాట. నేను ఖచ్చితంగా చెప్తాను ఇదైతే ఈ జనరేషన్ సీలింగ్ లైట్ అయితే అసలు కాదు, ఎందుకంటే దీని డిజైన్ అయితే చాలా ఓల్డ్గా ఉన్నాయి. దీన్ని మాత్రం చాలా మంచి కంపెనీ తయారు చేసింది. చూడండి ఈ బల్బ్ మీద ఫిలిప్స్ అని ఉంది. సరే అసలు ఇది పని చేస్తుందో లేదా అని చెప్పి పవర్ ఇచ్చాను, కానీ దీని నుంచి రెస్పాన్స్ లేదు. సో ఎక్కడదో వీడియో అయిపోయిందని అసలు అనుకోకండి, ఎందుకంటే మీరు చూడవలసిన ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి. వీటిని ఎందుకు నేను ముందే చూపించలేదంటే వీటిని నేను ఇంకొక షాప్లో తీసుకున్నాను. మన అదృష్టం ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకే నేను అక్కడ ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ తీసుకుంది ఏంటంటే ఈ మల్టీమీటర్, ఈ సిబియు ఫ్యాన్. ఇంక ఈ మల్టీమీటర్ గురించి మాట్లాడాలంటే ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే బేసిక్ మల్టీమీటర్ అయితే కాదు, ఇది చాలా అడ్వాన్స్డ్ మల్టీమీటర్. దీన్ని యూజ్ చేసి మనం వైర్ లైన్ టచ్ చేయకుండానే వాటి యాంపియర్ని గట్టా తెలుసుకోవచ్చు. సరే పోనీ ఇది పని చేస్తుందేమో అని చెప్పి నేను దీన్ని ఆన్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ ఇది మాత్రం ఆన్ అవ్వాలా. సరే దీని లోపల ఏమన్నా బ్యాటరీ ఇష్యూ ఉందేమో అని చెప్పి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకు ఒక పెద్ద ఎమోషనల్ డ్యామేజ్ తగిలింది. అదేంటంటే నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్స్ లో ఉన్న ఏ స్క్రూ బిట్ యూజ్ చేసి కూడా దీన్ని ఓపెన్ చేయలేకపోయాను, ఎందుకంటే దీనికి ఇచ్చిన స్క్రూ మొత్తం తుప్పట్టేసింది. అంతలా ట్రై చేసా, ఇది మాత్రం ఓపెన్ అవ్వట్లా. ఇక చేసేది ఏమీ లేక దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసి ఈ సిబియు ఫ్యాన్ ని చెక్ చేస్తే ఇది బాగానే తిరుగుతుంది. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఈ వీడియోలో ఇనపకొట్టు నుంచి 4 వస్తువులు కొంటే అందులో 2 పని చేస్తున్నాయి, మిగతా 2 పని చేయట్లేదు. కొన్నిసార్లు ఇంకా దారుణంగా ఉంటుంది, తెచ్చిన ఏ వస్తువు కూడా పని చేయదు. నేను దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే నేను ప్రైజెస్ రివీల్ చేయలేదు కదా, నేను వీటన్నిటిని కొంటాకి 250 రూపీస్ అయితే స్పెండ్ చేశాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.